హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం మన జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు కలిసి యాక్ట్ చేసిన 'వార్ 2' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. నేనైతే మూవీ చూసినప్పుడు ఎంజాయ్ చేశానండి. ఎక్కడ పెద్దగా ఏం బోర్ కొట్టించలేదు. అక్కడక్కడ లైట్‌గా బోర్ కొట్టించాయి. కానీ పర్లేదు. ఓవరాల్ మూవీ మొత్తం బానే ఉంది కదా అనిపించింది. ఈ మూవీ కూడా 'వార్ 1' ప్యాటర్న్‌లోనే వెళ్తుందండి. ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, దానికో ఫైటు. సెకండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, దానికో ఫైటు. మధ్యలో కొంచెం స్టోరీ రన్నింగ్. దాని తర్వాత లైట్‌గా చిన్న ట్విస్ట్. ఇంకొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ బ్లాక్ ఇలాగే వెళ్తా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఈ ఫస్ట్ హాఫ్ మొత్తంలో నాకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఏమైనా ఉంది అంటే అది ఫారెన్ లొకేషన్‌లో ఒక చేస్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ అంతా కూడా బ్రిలియంట్‌గా చూపించారు. చాలా అనిపించింది అక్కడంతా కూడా. మన జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు కలిసి డాన్స్ చేసిన 'సలాం అనాలి' సాంగ్ కూడా కొరియోగ్రఫీ బానే ఉంది. నాకు ఫస్ట్ హాఫ్ మొత్తానికి ఉన్న బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ ఏంటి అంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్‌కొచ్చిన ఫస్ట్ షాట్. ఓకే. వార్ మూవీ అంటేనే ఓవర్ ద టాప్ సీన్స్ ఉంటాయి. అలాగని మరీ అంతలా చూపించాలా అండి జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్‌ని? ఆ ఇంట్రడక్షన్ తర్వాత వచ్చిన ఫైట్ సీక్వెన్స్ మాత్రం మళ్ళీ చాలా బావుంటది. అండ్ ఇంటర్వెల్ సీన్‌కి ఇచ్చిన ఒక చిన్న ట్విస్ట్ కూడా బానే అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కూడా సెకండ్ హాఫ్ ఫస్ట్ 45-50 మినిట్స్ చాలా బావుంటుందండి. ఒక క్యారెక్టర్‌కి సంబంధించి బ్యాక్ స్టోరీ గాని, ఆ బ్యాక్ స్టోరీని బేస్ చేసుకొని ఎన్టీఆర్ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం గాని సూపర్‌గా అనిపించింది. ఈ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చే ఒక చిన్న బోట్ సీక్వెన్స్ ఉంటుంది. అది కూడా బానే అనిపించిందండి. ఆ చేజ్ గాని, యాక్షన్ సీక్వెన్స్ కానీ, అక్కడ క్యారెక్టర్స్ యాక్టింగ్ గాని చాలా అనిపించాయి. స్పెసిఫిక్‌గా ఆ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఉంటుంది. నిజంగా చూస్తున్నంత సేపు కూడా టెంపర్‌లో దయ క్యారెక్టర్ గుర్తొస్తది. ఇంకా అక్కడి నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు మూవీ కొంచెం డౌన్ అయిందా అనిపిస్తదండి. అది కూడా ప్రాబ్లమ్ ఏంటి అంటే, స్టోరీకి సంబంధించి క్యారెక్టర్స్ యొక్క కన్వర్జేషన్స్‌లో చాలా కన్‌ఫ్యూజన్ బిల్డ్ చేస్తారు. నువ్వంటారు, తర్వాత నేనంటారు, నేను కాదు ఇంకొకలంటారు. ఇలాగా క్యారెక్టర్స్ మధ్య ఒక కన్‌ఫ్యూజన్ బిల్డ్ చేసి చాలా ఇరిటేషన్ తెప్పిస్తారు ఆ సీక్వెన్స్‌లో. ఆ సీక్వెన్స్ మొత్తాన్ని మనం ఎంత ప్రాపర్‌గా ఫాలో అవుదామన్నా ఎంతో కొంత చిరాకైతే పుట్టిస్తది ఆ సీక్వెన్స్ అంతా కూడా. అండ్ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బానే ఉంటుందండి. రెగ్యులర్‌గానే ఉన్నప్పటికీ ఓకే. గుడ్ పర్లేదు అనిపిస్తది. మూవీలో టెక్నికల్ స్టాండర్డ్స్ అయితే సాలిడ్‌గా ఉన్నాయండి. సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ డిజైనింగ్ గాని అన్నీ కూడా టాప్ నాచ్ ఉన్నాయని అనిపించింది. ఇంకా యాక్టర్స్ విషయానికొస్తే అందరూ ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్సే. ఎవ్వరికీ వంక పెట్టడానికి లేదు. అందరూ కూడా వాళ్ళ పాత్రకి 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే నాకు ఈయనలో నచ్చిందేంటంటే, ఈ మూవీకి అన్నెసెసరీ క్యారెక్టర్స్ ఏవి పెట్టకుండా స్టోరీకి ఏ క్యారెక్టర్స్ అయితే ఇంపార్టెంటో వాటిల్నే పెట్టుకొని ప్రతి క్యారెక్టర్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకున్నారు. దానివల్ల సెకండ్ హాఫ్‌లో కొన్ని పోర్షన్స్ కొంచెం ఇరిటేషన్ తెప్పించినప్పటికీ ఓవరాల్ మూవీ మాత్రం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందండి నా వరకైతే మాత్రం. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ప్రాణం పెట్టారనే చెప్పాలండి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, సాంగ్స్ కానీ అన్నీ కూడా చాలా ఇచ్చారు. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ అయితే మాత్రం కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తాయి. కానీ హిందీలో మాత్రం చాలా బావున్నాయి సాంగ్స్. ఓవరాల్‌గా ఈ మూవీ నాకిచ్చిన ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా బావుందండి. అక్కడక్కడ సెకండ్ హాఫ్‌లో అది కూడా మాక్సిమం ఒక 15-20 మినిట్స్ లైట్‌గా బోర్ కొట్టిస్తది. కానీ ఓవరాల్ మూవీ మాత్రం సూపర్‌గా ఉందనే చెప్పాలి. నాకు స్టోరీ కావాలి, స్క్రీన్ ప్లే కావాలి, ఒక స్పై డ్రామా కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం అయితే డిసప్పాయింట్ అవుతారు. సో, పెద్దగా ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మూవీకెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు. అదండి 'వార్ 2' మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.